హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ రోజైతే మీకు ఒక షాపింగ్ ఎక్స్‌పో అయితే చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మన కాకినాడలో నాగమల్లి తోట జంక్షన్ అండ్ జేఎన్‌టీయూకే నియర్ అయితే ఉందనమాట. మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వాలంటే ద ఫెర్న్ హోటల్ అయితే ఉంటుంది కదా! దానికి అపోజిట్‌లోనే ఇదైతే పెట్టారనమాట. సో, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్‌పో అనైతే ఉంది. చాలా బావుందండి. సో, ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు. అన్నీ చాలా రీజనబుల్‌గానే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే మనకైతే ముందుగా అయితే ఇది ఉంది. చెప్పులైతే పెట్టారనమాట. సో, కాస్ట్ అడిగాను. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే చెప్పారు. అండ్ బార్గెనింగ్ అయితే ఉందని చెప్పారు. సో, మనకు నచ్చిన కాస్ట్‌కి మనం అయితే బార్గెయిన్ చేయొచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవి చూసారా? ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయి చెప్పుల మీద. అండ్ మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా న్యూ మోడల్స్ అయితే వచ్చాయి. ఇవి వచ్చేసి కీ చైన్స్ అనమాట. భలే ఉంది కదా! డాల్ అయితే చాలా బావుంది. సో, అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ రూ. 100 నుంచి స్టార్ట్ అనమాట ఈ కీ చైన్స్ అయితే. తర్వాత పిల్లలకి నైట్ సూట్స్ ఉంటాయి కదా! సో, కిడ్స్‌కైతే మొత్తం టాప్ అండ్ బాటమ్ వచ్చేసి రూ. 250 అనమాట. క్లాత్ అయితే చాలా చాలా బావుంది. మెటీరియల్ అయితే చాలా బావుందండి. చక్కగా టాప్స్ ఉన్నాయి. కిడ్స్‌కి సంబంధించినయి, మనకు సంబంధించినయి అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇవొచ్చేసి ఫ్లిప్ మ్యాగ్నెట్స్. చెప్పులైతే 150 నుంచి స్టార్టింగ్ అండి. చక్కగా బార్గెయిన్ చేసి మనకు నచ్చినవి తీసేసుకోవచ్చు. ఈ గన్ అయితే చాలా నచ్చింది. అందులోను చూస్తున్నారు కదా! ఫాగ్ వస్తుందనమాట. భలే అనిపించింది. కాకపోతే కాస్ట్ వచ్చేసి రూ. 350 అయితే చెప్పారు. అదే ఫైనల్ అనుకుంటా. ఇంక మేము తీసుకోలేదు. ఆల్రెడీ చాలా ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఫాగ్ రావడం అయితే డిఫరెంట్‌గానే ఉంది. సరే ఎందుకులే అన్నట్టు అయితే ఇంక తీసుకోలేదు. సో, ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి ఎక్కువ పెట్టారు. స్టార్టింగ్ ఈ టాయ్స్ అని ఇవన్నీ పెట్టారనమాట. ఇదొచ్చేసి చాలా తక్కువ స్పేస్‌లోనే ఉంది. అంటే మరీ అంత ఎక్కువ లేదండి. చిన్నదనమాట. ఈ షాపింగ్ ఎక్స్‌పో వచ్చేసి చాలా చిన్నగా ఉంది. కానీ మంచి మంచి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలా రీజనబుల్ కాస్ట్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సరదాగా పిల్లల్ని తీసుకొని మనం అలా వెళ్తే చాలు మనకి టైమ్ పాస్ అయిపోతుంది. మనకు నచ్చిన ఐటెమ్ కూడా ఏదైనా తీసుకోవచ్చు. సో, నేనైతే పాపకు సంబంధించి కొంచెం హెయిర్ క్లిప్స్ అని అలాంటివైతే తీసుకున్నాను. ఇది మార్కర్ బాక్సు 12 ఉంటాయన్నమాట. రూ. 120 అయితే చెప్పారు. ఇదొకటి చాలా బావుంది. అండ్ బాక్స్ కూడా చాలా బావుంది. చక్కగా అందులోనే పెట్టుకోవచ్చు మనం యూజ్ చేసేసిన తర్వాత. ఇవొచ్చేసి నైట్ ప్యాంట్స్. ఇవి 150 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బావుందండి. సో, చాలామంది అయితే తీసుకుంటున్నారు. క్వాలిటీ చాలా బావుంది. అంత తక్కువ కాస్ట్‌కి అని చెప్పేసి. మనం ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కామన్ కదా! మెయిన్ లేడీస్ అట్రాక్ట్ అయ్యేది వీటన్నిటికి కాబట్టి ఇవైతే మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా ట్రెండీ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, పాపకైతే కొన్ని అయితే తీసుకున్నాను. మా పాపకి ఎక్కువ ఇవే ఇష్టం అన్నమాట. సో, ఇవే ఎక్కువ తీసుకున్నాను నేను. రూ. 20, రూ. 30 అలా ఉన్నాయండి కాస్ట్ అయితే ఇవి వచ్చేసి. చాలా రీజనబుల్‌గానే మనం బయట కొంటూ ఉంటాం కదా! షాప్స్‌లో బయట మార్కెట్‌లో అది సేమ్ అవే కాస్ట్‌లో అయితే పెట్టారు. ఈ బటర్‌ఫ్లై క్లిప్ అయితే చాలా బావుంది. కాకపోతే రూ. 50 అంట. ఎక్కువ అనిపించింది నాకు. అట్‌లీస్ట్ రూ. 30 అన్నా బావుందనిపించింది. సో, 50 అనేసరికి అయితే నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇవి చాలా క్యూట్‌గా ఉంటాయి కానీ వెంటనే విరిగిపోతాయన్నమాట. అది నాకు వచ్చిన బాధ. నాకు చాలా ఇష్టం ఈ చిన్న చిన్న ప్లక్కర్స్ అవి. కాకపోతే వెంటనే నా దగ్గరే ఇరిగిపోతాయో తెలీదు. అందరి దగ్గర ఇరిగిపోతాయో తెలీదు. 1 ఆర్ 2 డేస్‌కి మించి నా దగ్గర అస్సలుండవు. సో, అవైతే తీసుకోలేదన్నమాట. బ్రేస్లెట్స్, పిన్స్ ఇంకా అన్నీ రెగ్యులర్‌గా మనం వాడే ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. నేను తీసుకునేవన్నీ కూడా ఆ ట్రేలో వేసుకుంటున్నా. జ్యువెలరీ అయితే చాలా బావుందండి. కాకపోతే నేను పెద్దగా జ్యువెలరీ అంతగా వేర్ చేయను కాబట్టి నేనైతే పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ న్యూ కలెక్షన్ అయితే చాలా బావుంది. నాకు ఆ పెరల్ స్టోన్‌తో వచ్చిన స్టడ్స్ అయితే చాలా నచ్చాయి. ఇవి టేస్ట్ చూస్తానని మా ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉండి గోల పెడుతున్నారు.
కానీ అవి తింటుంటే అసలు కాఫ్ వెంటనే వచ్చేస్తుంది. చాలా భయమేస్తుంది. పిల్లలకేమో కొనివ్వాలన్నా కూడా. మా హస్బెండ్ కూడా కొంచెం అన్ని టేస్ట్‌లు చూస్తున్నారనమాట. ఎందుకు మేమేం తీసుకోలేదు. జస్ట్ టేస్ట్‌లు మాత్రం చూసాము. అంతా న్యూ కలెక్షన్ ఉంది. చాలా బావుంది. ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. ఆ నేమ్స్ కూడా నాకు పెద్దగా తెలీదు. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువే చెప్పారనమాట. కాటన్ శారీస్ అవి ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్టే చెప్తున్నారు. అంటే మేబీ మనం బార్గెయిన్ చేసినప్పుడు ఎలాగో తగ్గించి అడుగుతాం కదా అని చెప్పేసి ఫైనల్ ప్రైస్‌కి అప్పుడిస్తారేమో తెలీదు కానీ, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే చెప్పారు. అవన్నీ హ్యాండ్లూమ్స్ కదా! సో, కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ ఇది మీకు గుర్తుందా? నేను మీషోలో వీడియో చేశాను కదా! అందులో అయితే మనకి రూ. 160 మాత్రమే పడింది. సేమ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. వీళ్ళు చెప్పడం అయితే మనకి 350 చెప్పారు. మనం ఎంత బార్గెయిన్ చేసినా నాకు తెలిసి 250కి లేదంటే 300 అయితే కంపల్సరీ ఇస్తారు. సో, మనకు మీషోలో అయితే 160కే వచ్చేసింది. సో, నాకైతే అనిపించిందనమాట. మీషోలో మనకి చాలా తక్కువకి వచ్చేస్తున్నాయని చెప్పేసి. అండ్ ఇదైతే నాకు మీకు గుర్తుందో లేదో ముందు వీడియోస్‌లో అయితే ఉంటాయి. విజయవాడలో నాకు ఇలాంటివి నచ్చి అప్పటికప్పుడు నేను చేయించుకున్నాను కదా! ఇది నాకు చాలా నచ్చింది. సో, అలా చేస్తారేమో అని చెప్పేసి బ్రేస్లెట్స్ ఏమైనా చేయించుకుందాం హ్యాండ్‌కి చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ పెట్టించని అడిగాను. కాకపోతే దానికి టైం పడుతుంది అన్నాడాయన. సో, ఇంకా వచ్చేసాననమాట. కానీ అక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ అవి. జస్ట్ స్టార్టింగ్ రూ. 150 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, తర్వాతే మళ్ళీ శారీస్ దగ్గరికొచ్చాను. అంటే ఆయన టైం పడుతుంది బాగా అన్నాడు. అవ్వదని చెప్పేసరికి ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక ముందు షాప్‌కైతే వచ్చేసాను. లేదంటే చక్కగా ఏదైనా నాకొక ఐడియా ఉందనమాట బ్రైన్‌లో. ఆహ్, బ్రేస్లెట్ ఇలా ఇలా కావాలని చెప్పి బ్లాక్ బీడ్స్ మధ్యలో పెట్టించుకొని చక్కగా కానీ కుదరలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా కుదిరినప్పుడైతే మీకు అదైతే నేను చూపిస్తాను. ఈ శారీస్ పెద్దగా ఏమీ లేవు కానీ చెప్పడం 700, 800 అలా చెప్తున్నారు. ఎందుకో మరి అంత కాస్ట్ నాకైతే తెలీదు. తర్వాత ఇలాగే ఈ బ్లాక్ బీడ్స్, ఈ పెరల్స్ ఉన్న షాప్ మరొకటి ఉందనమాట. ఇక్కడ కూడా సేమ్. చేసేవాళ్ళు లేరంట. అప్పటికప్పుడు మనకి ఏ విధంగా కావాలో మోడల్‌లో చేసేవాళ్ళు లేరట. సో, ఆల్రెడీ రెడీ చేసున్నయి మాత్రం ఆవిడ చూపిస్తున్నారనమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్‌లో ఉన్నాయండి. మంచి మంచి మోడల్స్‌లో ఉన్నాయి. సో, చక్కగా ఎక్కువ వేర్ చేసుకునే వాళ్ళకైతే మంచి ఆప్షన్ అనమాట. చక్కగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కాకపోతే మనం పెద్దగా అలాంటివి యూజ్ చేయం కాబట్టి నేను తీసుకోలేదు. ఈ షాపింగ్ ఎక్స్‌పోలో పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఏం లేవండి. రెగ్యులర్‌గా ఉండేవే ఉన్నాయి. ప్రతి చోట మనకి బయట ఏం కొంటామో అవే ఉన్నాయన్నమాట. మరి అంత కొత్తగా అయితే నాకేం అనిపించలేదు. అండ్ షాపింగ్ ఎక్స్‌పో కూడా చాలా చిన్నగానే పెట్టారు. మరి పెద్ద స్టాల్స్ అయితే ఏమీ లేవు. అంత ఎక్కువ స్టాల్స్ అయితే ఏమి లేవు. చాలా తక్కువ స్టాల్సే ఉన్నాయి. సరదాగా ఈవినింగ్ టైమ్‌లో అలా వెళ్ళాలి అనుకుంటే పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళి మనం ఏదైనా చిన్న షాపింగ్ చేసుకోవడమే అనమాట. సో, ఈ క్లిప్స్ అయితే నాకు నచ్చాయి. బటర్‌ఫ్లై క్లిప్స్ పాప కోసం తీసుకున్నా అవి కూడా. ఇయర్ రింగ్స్ అవి కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నవి. ఇవి కూడా 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. మనం తీసుకున్న మోడల్‌ని బట్టి కాస్ట్ అయితే కంపల్సరీ ఎలాగో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చక్కగా డ్రెసెస్ మీదకి, శారీస్ మీదకి మ్యాచింగ్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి చక్కగా భలే ఉంటాయన్నమాట. సో, నాకివి పెద్దగా పడవు. సో, నేనైతే అసలు పెట్టుకోలేను. అందుకని ఓన్లీ చూసి ఆనందించడం తప్ప నేనైతే పెట్టుకోలేను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఇవైతే భలే అనిపించాయి నాకు ఎలిఫెంట్‌వి. రూ. 250 పడుతుందంట. ఎందుకో నాకవి బాగా క్యూట్‌గా అనిపించాయి. కొంచెం ట్రెండీగా కూడా అనిపించాయి. కలెక్షన్ అయితే చాలా బావుందండి. అండ్ తర్వాతొచ్చేసి ఇవన్నమాట. ఈ ఫ్లవర్ వేజ్‌లవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బావుందనమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉన్నాయండి అవన్నీ కూడా. మా వాడు కీ చైన్ మీద వాడి నేమ్ రాయించమని చెప్పి అడుగుతున్నాడు. పిల్లలకి వాళ్ళన్నదే కావాలి. టాప్స్ అవి కూడా ఉన్నాయండి. 300 నుంచి స్టార్టింగ్ అంట. సో, అవన్నీ కూడా చాలా బావున్నాయి. 2 తీసుకుంటే తగ్గిస్తానని చెప్పి అన్నాడాయన. సో, తీసుకుందామని అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో డ్రాప్ అయిపోయాను.
ఇవి వచ్చేసి చాలా బాగా అనిపించాయి వుడెన్వి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఈ వెల్కమ్ బోర్డ్ అవి ఉన్నాయి కదా, చక్కగా మనం కీ చైన్స్ అవి తగిలించుకోవచ్చు. తర్వాత మనకి చక్కగా చాలా బాగుంటుంది కూడా, సో కేస్గా చూడడానికి కూడా. అవి ఆయన చెప్పడం కూడా 150 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి అన్నాడు. చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇంకా అంతే అండి, చాలా చిన్న స్టాల్స్ అండ్ చాలా తక్కువ కూడా పెట్టారనమాట. ఇవి వచ్చేసి మన ఏటికొప్పాక బొమ్మలు అయితే పెట్టారు. ఇవన్నీ కూడా మనకి చాలా క్యూట్గా అనిపిస్తాయి, చాలా అందంగా కూడా ఉంటాయి కదా. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.